ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా అమెరికా గురించే మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు. సో ఒక్కసారి మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. అసలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఆంక్షలు పెట్టారు, ముఖ్యంగా ఇండియన్స్కి సంబంధించి అందరికీ ఈ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు పెట్టారు? అంటే ఆంక్షలు అనగానే ఓన్లీ మన భారతదేశానికి కాకుండా అన్ని ఆల్ కంట్రీస్కి, అంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తారో ఆ కంట్రీకి అందరికీ ఈక్వల్గా ఉంటాయి. ఇట్స్ నాట్ సెపరేట్లీ అప్లికబుల్ టు ఇండియన్స్ అట్లా. సో మనకి ఫస్ట్ టర్మ్లో చూసుకుంటే యూనో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా ఇష్యూ చేశారు, కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేశారు. అండ్ దెన్ సెకండ్ టర్మ్లో ఆన్ ద డే 1 హీ సైన్ లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. దాంట్లో ఇమిగ్రేషన్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. సో ఇమిగ్రేషన్ రిలేటెడ్ అనగానే ఎస్పెషల్లీ ఈ మధ్య చాలా చూస్తున్నాం మనం, ఏమైనా చేంజెస్ అయ్యాయా లాస్లో, కొత్త రూల్స్ తీసుకురావడము. అంటే యూజువల్గా ఏంటి అంటే మనకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇలా 3 బ్రాంచెస్ ఉంటాయి. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎవ్రీ కంట్రీ సిమిలర్ లైన్స్లో వర్క్ చేస్తుంది. అండ్ యూఎస్ లా కూడా కామన్ లా బేస్డ్ కాబట్టి సిమిలర్గా. సో మనకి లాస్ ఏమైనా చేంజ్ అయ్యాయా అంటే యూజువల్గా కంగ్రెషనల్ ఇంటర్వెన్షన్ తప్పకుండా ఉండాలి, అంటే లెజిస్లేషన్ పాస్ అవ్వాలి ఏదైనా లాలో. సో అలా అవ్వకుండా ప్రెసిడెంట్కి ఎంత అథారిటీ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ అంటే విత్ ఎ స్ట్రోక్ ఆఫ్ ద పెన్ హౌ మచ్ హీ కెన్ చేంజ్. ఎస్, అంటే కాన్స్టిట్యూషన్ కొంత ఇస్తుంది ప్రెసిడెంట్కి, సో హీ కెన్ డూ విత్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. బట్ అది ఎంత అనేది ఇట్స్ కంప్లీట్ సిస్టమ్ అయితే చేంజ్ చేయలేరంటారా? అఫ్ కోర్స్ నాట్. ఎందుకంటే దట్స్ వై ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. It's not అంటే కింగ్స్ రూల్ కాకుండా ఇట్స్ ఎ ప్రెసిడెంట్స్ రూల్. అండ్ దెన్ there are always checks and balances, and he has certain authority to make some decisions. But కొన్ని తీసుకుంటే మనం లెట్స్ సే ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా వింటున్నాం దీని గురించి, ఏంటంటే ఎవరైతే డ్యూ డేట్ దగ్గరలో ఉంటుందో వాళ్ళు 8th month 7th monthలో ఉన్న వాళ్ళు కూడా సిజేరియన్ చేయించుకుంటున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ కోసం అని చెప్పి చెప్తున్నారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? నిజంగా నిజమా? అంటే ఇది చాలా మంది అడిగారు నన్ను. సో అంటే బీయింగ్ ఫ్రమ్ అంటే ప్రాక్టీసింగ్ ఇమిగ్రేషన్ లా ఫ్రమ్ పాస్ట్ 15+ years, and then being there over 24 years, and being a woman, being a mom, I would say definitely that's not true. The reason is అంటే ఇప్పుడు C-section చేయించుకోవాలి అని అంటే ఇట్స్ నాట్ లైక్, అంటే యూజువల్గా లా డాక్టర్ షుడ్ అంటే దే విల్ డూ ద డ్యూ డెలిజెన్సీ, జస్టిఫికేషన్ ఇవ్వాలి C-sectionకి. అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈజ్ ఏ లైఫ్ థ్రెటనింగ్ అంటే ఈదర్ మామ్ ఆర్ ఫర్ ద బేబీ, they usually don't do C-section. Yes. They prefer the normal delivery. Yes. So this news is absolutely wrong, I would say. అంటే వీళ్ళు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చేయరు, ఎందుకంటే డాక్టర్స్ లైసెన్స్ విల్ బి అట్ స్టేక్ ఇఫ్ దే డూ దట్ వితౌట్ ఎనీ జస్టిఫికేషన్. అఫ్ కోర్స్ అంటే మేబీ ఈ న్యూస్ వినగానే మామ్ గాట్ లిటిల్ బిట్ టెన్స్డ్, అండ్ మేబీ ఆ థింగ్స్ ఏదన్నా బాడీలో చేంజెస్ వచ్చి మేబీ ఇఫ్ దట్ led to something, maybe the doctor had to make a decision that she needs to do C-section. Of course yes, but otherwise just will kavalанukoni, if it's not really affecting the health of the baby or the mom, no, they don't do it. సో మెయిన్గా మనం ఇక్కడ F1 M1 వీసాల గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూ చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే ట్రంప్ ఇలాంటి ఒక రూల్స్ తీసుకొస్తున్నారు అనగానే ఎక్కడికక్కడ పార్ట్ టైం చేసే వాళ్ళందరూ గప్చుప్ అయిపోయారు. పార్ట్ టైమ్స్ మానేసి వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేస్తూ ఉంటారో వెళ్ళిపోయి ఎవరికి సంబంధం లేకుండా దాక్కుంటున్నారు. నిజానికి చెప్పాలంటే దాక్కుంటున్నారనే మాట్లాడుకోవాలి మనం. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? అంటే నిజంగా లైక్ అంత కఠినంగా ఉంటుందా అక్కడ? అంటే యూజువల్గా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు. ఎస్, అంటే F1 అని మీరు అనగానే లెట్స్ గో బ్యాక్ టు ద యాక్చువల్ రూల్స్. F1 రూల్స్ ఏంటి అని. సో F1లో ఏంటి అని అంటే చదువుకోవడానికి మాత్రమే వెళ్తా ఉన్నారు. అఫ్ కోర్స్ ఒకసారి చదువు పూర్తయిన తర్వాత దే కెన్ డూ OPT ఉంటుంది వాళ్ళకి. అండ్ దెన్ సమ్ టైమ్స్ ఇన్ బిట్వీన్ ద స్టడీస్ బేస్డ్ ఆన్ ద కోర్స్ వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ అప్పుడు CPT ఉంటుంది. సో హౌ డూ యూ డూ ద అప్లికేషన్? యూ సే దట్ ఓకే నీకు యూనివర్సిటీని రీచ్ అవుతావు, I-20 తెచ్చుకుంటావు, and then I-20లో certain amount that you have to pay the fees, tuition fees and the boarding and all, అది అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో you book a slot at the US embassy, you go attend the interview, right? Interview attend అయినప్పుడు consular officer he needs to make sure that you are having
those kind of financial capabilities for you to go and study. అంటే అంటే ఇప్పుడు F1 అనేది ఊరికే ఇవ్వరు నీకు, యూ హ్యావ్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ ఏంటి, నీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉండాలి, అండ్ అట్లాగే యూనో నువ్వు క్వాలిఫై అయ్యావు ఆ యూనివర్సిటీలో అనేది I-20 నీకు చెప్తుంది. సో ఇది అంతా నువ్వు ప్రాపర్గా ప్రజెంట్ చేసి నేను ఫీజెస్ అంతా నేను కడతాను, ఎలా కడతావు, వెదర్ పేరెంట్స్ విల్ పే లేదు లోన్ తీసుకున్నాను అంటే హౌ ఆర్ యూ గెటింగ్ యువర్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది యూ హ్యావ్ టు షో క్రిస్టల్ క్లియర్గా. ఇది అంతా ఆఫీసర్ యూనో బిలీవ్ చేసి అతను సాటిస్ఫై ఓకే హీ మెట్ ద రిక్వైర్మెంట్స్ అని అనుకున్నప్పుడు యూ విల్ గెట్ అన్ F1 స్టాంప్డ్. Okay. And then you'll Eligible. you are eligible, and then you will book your flight ticket, and then you will try to enter into the country. అప్పుడు CBPలో కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో కూడా యూ విల్ ఫేస్ సమ్ క్వశ్చన్స్. నాట్ ఎవ్రీబడి కూడా అంటే అడుగుతారా లైక్ ఇప్పుడు ఈ వీసా తీసుకున్నప్పుడు అంటే నాట్ ఎవ్రీ స్టూడెంట్, లైక్ లెట్స్ సే ఇఫ్ 100 స్టూడెంట్స్ ఆర్ కమింగ్, మేబీ 10 స్టూడెంట్స్ ఆర్ స్క్రూటినైజ్డ్. ఇట్స్ లైక్ ర్యాండమ్లీ పిక్డ్ సమ్ టైమ్స్. సో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దే విల్ బి పుల్డ్ టు ద సెకండరీ ఇన్స్పెక్షన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఐ టెల్ యూ, అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను స్టూడెంట్, నాకేమీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను, భయం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు. దే మైట్ ఆస్క్ యూనివర్సిటీలో నీకు అకామిడేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంటావు ఏంటి, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నాను, లేదు అంటే యూజువల్గా డామ్స్లో వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ సెటప్, అంటే వెళ్ళి ఎక్కడ ఉండడం ఏంటి అనేది వీళ్ళు ఆల్రెడీ చూసుకొని ఉంటారు. సో ఈ పలానా దగ్గర వెళ్తున్నాను నేను, అక్కడే ఉంటాను, ఇదంతా చెప్పడం జరుగుతుంది, స్మూత్గా అయిపోతుంది. ఎక్కువగా సెకండరీ ఇన్స్పెక్షన్స్కి ఎవరు పుల్ అవుతారు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ 2-year టర్మ్లో లైక్ వెనక్కి వచ్చి ఒకసారి హోమ్ కంట్రీకి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అంటే రీజన్ ఏంటి విజిటింగ్కి అని అడిగినప్పుడు దెన్ ఏం చేస్తూ ఉన్నావు, దెన్ దే మైట్ పుల్ అప్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద. అప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ ల్యాప్టాప్స్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి తీసుకొని వాళ్ళకి సెర్చ్ చేసే అథారిటీ ఉంటుంది CBPకి. అన్నీ చూస్తారు వీళ్ళ వాట్సాప్లో ఏంది అని. ఎక్కువగా అంటే H1s వచ్చినా ఈ F1s వచ్చినా కూడా ఎక్కువగా వాళ్ళు చూసేది ఏంటి అని అంటే కొంతమంది అంటే వర్క్ చేస్తూ పార్ట్ టైము ఒక్క పర్సన్ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా అంటే డిపాజిట్ అవ్వడము, మానిటరీ వాల్యూ సంథింగ్, లేదు అంటే ఒకే ప్లేస్కి వీళ్ళు వెళ్ళి రావడము. కొంతమంది H1B వాళ్ళైతే మల్టిపుల్ రెజ్యూమీస్ని ఫ్లోట్ చేయడము, అంటే ఒక పర్సన్కి ఒకే రెజ్యూమే ఉంటుంది, నాట్ మల్టిపుల్ రెజ్యూమీస్, బికాజ్ యూ నో వేర్ యూ వర్క్డ్. సో ఇలా మల్టిపుల్ రెజ్యూమ్ ఇలాంటివన్నీ బయటపడతాయి వాళ్ళు ఆ సర్చ్లో. సో అలాంటప్పుడు ఆ CBP ఆఫీసర్ డెసిషన్ మేక్ చేసే అథారిటీ ఉంటుంది, వెదర్ హీ కెన్ అలౌ బేస్డ్ ఆన్ ఆర్ వెనక్కి పంపించేయచ్చు. ఊరికే వెనక్కి పంపించేయడం కాకుండా కూడా కొన్నిసార్లు 5 years 10 years బార్ చేస్తారు. అన్ని ఇయర్స్ యూ కెనాట్ ఈవెన్ ఎంటర్ ద యునైటెడ్ స్టేట్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే నువ్వు ఎలాంటి క్రైమ్, ఐ వోంట్ సే ఇట్స్ ఎ క్రైమ్, బట్ ఎలాంటిది కమిట్ చేసావు, లైక్ అంటే ఎన్ని మంత్స్ నుంచి నువ్వు వర్క్ చేస్తా అన్నావు ఇలా అన్ఆథరైజ్డ్గా, అంటే రూల్స్ ఎలా వయలేట్ చేసావు, బేస్డ్ ఆన్ దట్ ద ఆఫీసర్ విల్ మేక్ ఎ డెసిషన్. కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకుంటారు, ఎస్ మేము అన్ఆథరైజ్డ్గా చేసాము అని ఒప్పుకుంటారు. కొన్నిసార్లు దే విల్ గివ్ ఎన్ ఆఫర్, ఓకే నువ్వు నిజంగా ఇవి చేశానని ఒప్పుకుంటే నీకు బార్ వేయకుండా జస్ట్ వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేస్తాము. సో దే విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు రీఅపియర్ అగైన్ ఫర్ ద వీసా. సో ఇలా రకరకాలుగా ఉంటుంది, యాజ్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, కేస్ టు కేస్, ఆఫీసర్ టు ఆఫీసర్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ దే ఆర్ రీఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీ. దట్ అంటే అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకూడదు, అన్ఆథరైజ్డ్గా స్టే చేయకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే మేము వినేది ఏంటంటే అట్లా ఒకవేళ వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా చాలామంది జాబ్ సర్చ్ చేసుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత ఈ వీసాలోంచి దానికి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారంట. సో అంటే ఇది ఎంతవరకు నిజంగా చాలామంది అలానే చేస్తూ ఉంటారా? ఒకవేళ అలా చేస్తే కనుక ఇప్పటికీ స్టిల్ వీసా గడువు అయిపోయి అక్కడ స్టే చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వీసా గడువు వేరే, I-94 అని ఒకటి ఉంటుంది.